ఇది మీరు తయారు చేస్తే 6 రూపీస్ ప్లస్ పేపర్ కాస్ట్లో అయిపోతుంది పని. మీరు సేమ్ ఓన్లీ బైండింగ్ చేసి మార్కెట్లో ఇస్తే 20 రూపీస్లో సేల్ అవుతుంది. స్లైడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే మీకు 20 రూపీస్ వచ్చేసింది. మీకు కాస్ట్ ప్రైస్ పడింది 5 రూపీస్ 6 రూపీస్, మీరు సేల్ చేస్తారు 20 రూపీస్. విజిటింగ్ కార్డ్ లామినేషన్, బ్రౌచర్ లామినేషన్, వెడ్డింగ్ కార్డ్ లామినేషన్, ఏదైనా పోస్టర్ లామినేషన్ కావాలి అంటే ఆ హెవీ డ్యూటీ కింద మషిన్స్ ఉంది మన దగ్గర. అండ్ ఒక ట్యాగ్ మీరు తయారు చేస్తే, ఇది ఐడి కార్డ్ లామినేట్ తయారు చేస్తే 10 రూపీస్ మీకు పడుతుంది. అండ్ ఈజీలో మార్కెట్లో ఈజీలీ ఇట్ ఈస్ సెలింగ్ ఫర్ 25 రూపీస్. మీరు ఒక ఐడి కార్డ్ తయారు చేస్తే 4-5 రూపీస్లో తయారైపోతుంది. ఒక స్కూల్కి 40-50 రూపీస్లో ఒక స్కూల్కి ఐడి కార్డ్ మీరు తయారు చేసి ఇవ్వచ్చు. మీరు ఏదైనా మషిన్ తీసుకుంటే ఆ మషిన్ది ట్రైనింగ్ ఎలా చేయాలి, ఏ రా మెటీరియల్ తీసుకోవాలి అది మనం చెప్తాం. ఏ మార్కెట్లో యావరేజ్ సెల్లింగ్ రేట్ ఉంది అది కూడా మీకు చెప్తాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. హలో హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మన షాప్ నేమ్, మన షాప్ పర్పస్ ఎక్కడ సార్? నా షాప్ పేరు ఉంది అభిషేక్ ప్రొడక్ట్స్ అండ్ మనం ఇక్కడే సికింద్రాబాద్లో ఎస్టాబ్లిష్ ఉన్నాం. మినర్వా కాంప్లెక్స్ SD రోడ్లో, ప్యారడైజ్ నుంచి జస్ట్ 2 minutes. ఓకే సార్. మన దగ్గర ఏమేమి ఉన్నాయి సార్ ప్రొడక్ట్స్? మన దగ్గర మీకు ఐడి కార్డ్, లామినేషన్, బైండింగ్, ఇంక్జెట్ మీడియా, స్క్వేర్ బ్యాడ్జెస్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, చాక్లెట్ స్టిక్కర్స్, ఈ ప్రకారంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఆ మషిన్, మెటీరియల్, టెక్నికల్ నాలెడ్జ్, రిలేటెడ్ సాఫ్ట్వేర్, రిలేటెడ్ డిజైన్ A to Z ఐటమ్ దొరుకుతుంది. తర్వాత మీ దగ్గర ఏదైనా ఫోటో స్టూడియో ఉంది, జెరాక్స్ షాప్ ఉంది, డిజిటల్ ప్రింట్ షాప్ ఉంది, ఆ ప్రకారంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఆ బిజినెస్ ఆల్రెడీ రన్నింగ్ ఉంది, ఆ బిజినెస్కి నెక్స్ట్ లెవెల్కి పోవాలి అంటే ఆ సంబంధించి మొత్తం మషిన్, మెటీరియల్, టెక్నికల్ సపోర్ట్ మన దగ్గర దొరుకుతుంది. ఇక్కడ మనం పాస్ట్ 32 years నుంచి బిజినెస్ రన్ చేస్తున్నాం. అండ్ మన దగ్గర A to Z సెటప్, మషిన్, మెటీరియల్ మీకు దొరుకుతుంది. ఇది మీరు తయారు చేస్తే 6 రూపీస్ ప్లస్ పేపర్ కాస్ట్లో అయిపోతుంది పని. మీరు సేమ్ ఓన్లీ బైండింగ్ చేసి మార్కెట్లో ఇస్తే 20 రూపీస్లో సేల్ అవుతుంది. తర్వాత ఈ మషినరీ కాస్ట్ అంటే 3,500 నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్దలు పోతే 8,500 వరకు నా దగ్గర రేంజ్ ఉంది. ఆ మధ్యలో 4,000, 5,000, 5,500 లాగా రేంజ్ కూడా ఉంది మన దగ్గర. మీ బట్టి ఉంది, మీ ఏరియాలో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఆ ప్రకారంగా మీరు మషిన్ తీసుకోవచ్చు. ఇందులో టెక్నికల్ నాలెడ్జ్, ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు, జస్ట్ హార్డ్ వర్క్ ఉంది అంటే చాలు. నెక్స్ట్ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ మీరు యాడ్ చేస్తే, మీరు ఒక 1 year 2 year అయిపోయింది, మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ వచ్చింది, మీరు కొంచెం డిజైనింగ్, DTP మంచిగా చేస్తున్నారు అంటే మీరు ఇలాగా క్యాలెండర్స్ తయారు చేయొచ్చు. ఇలా క్యాలెండర్స్ తయారు చేస్తే మీకు అది 10-20 రూపీస్ కథ ఖతం అయిపోతుంది. 100-500 రూపీస్ రేంజ్లో వచ్చేస్తారు మీరు. అదిలో మీకు మార్జిన్ కూడా అలాగే వస్తుంది. మీరు ఇలాగ క్యాలెండర్ తయారు చేస్తే మీకు 150-200 రూపీస్లో కథ ఖతం అయిపోతుంది, ఇది అయిపోతుంది. మీరు సెల్లింగ్ అంటే 500-600 రేంజ్లో ఈజీగా అయిపోతుంది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా చూస్తే మీకు క్యాలెండర్స్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎంత మార్జిన్ ఉంది మీకు. ఈ క్యాలెండర్ తయారు చేయాలి, కంపెనీ రిపోర్ట్స్ తయారు చేయాలి, ఇలాగ కంపెనీ రిపోర్ట్స్ వస్తుంది. ఆ కంపెనీ రిపోర్ట్స్ ఇలాగ థర్మల్ బైండింగ్లో అవుతుంది. ఇది వైరో బైండింగ్ అవుతుంది. తర్వాత ఇలాగే మన దగ్గర వైరో బైండింగ్ ఫర్ బుక్స్ ఉంది. ఈ కొంచెం మనీ మింటింగ్ ఐటమ్స్ ఉంది అన్నమాట. ఇది మీరు కొంచెం టెక్నికల్గా నేర్చుకుంటే ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది వైరో బైండింగ్, థర్మల్ బైండింగ్, కోమ్ బైండింగ్. ఇది గవర్నమెంట్. ఈ మషిన్ కాస్ట్ అంటే 5,500 నుంచి స్టార్ట్ ఉంది. పైన పోతే 14,500 రేంజ్లో ఉంది. తర్వాత ఇంకా పైన పోతే 15,500 రేంజ్లో కూడా మన దగ్గర మషిన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఫస్ట్ 1 year బిజినెస్లో ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి నేర్పిస్తున్నా. ఇప్పుడు 3rd year అయిపోయింది. ఇంకా మీకు ఫోటోషాప్ కాల్డ్రా మీరు నేర్చుకున్నారు యూట్యూబ్ నుంచి, ఎక్కడ నుంచి. ఇప్పుడు మీరు ఆ సేమ్ ఫోటోకాపియర్ షాప్కి అప్గ్రేడ్ చేసి ఒక ఫోటో స్టూడియో అయిపోయింది. ఫోటో స్టూడియో ఏముంది, మన పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకుంటారు, మనది ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటారు, ప్రింట్ చేస్తారు. తర్వాత ఆ సేమ్ 10 రూపాయల ఫోటో మీకు 1000 రూపీస్లో సేల్ చేస్తారు. అది ఫోటో స్టూడియో. అది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోటో ఫ్రేమ్ తయారు చేసింది. ఈ ఫోటో ఫ్రేమ్ తయారు చేయాలి అంటే 100 రూపీస్ నుంచే కాస్ట్ ఎక్కువ వస్తలేదు. బట్ ఇది సేమ్ ఫోటో మీరు ఏదైనా ఫోటో స్టూడియోకి పోయి పర్చేస్ చేస్తే యూ విల్ పే 500 రూపీస్. సో అది ఎందుకు 500 రూపీస్ పే చేస్తున్నారు అంటే ఇదిలో కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ మీకు కావాలి, కొంచెం టెక్నికల్ మీరు నేర్చుకోవాలి. మీరు చేతి నుంచి స్కిల్డ్ లేబర్ లాగా కూడా అయిపోవాలి. తర్వాత మీరు మైండ్లో ఫోటోషాప్, కాల్డ్రా, ఎడిటింగ్, మంచి ఎడిటింగ్ కూడా చేయాలి. అది క్యాన్వా ఉంది, ఫోటోషాప్ ఉంది, చాలా అన్లిమిటెడ్ టూల్స్ ఉంది మన ఆన్లైన్లో. అది మీరు నేర్చుకుంటే మీకు ఆ ఇన్కమ్ వస్తుంది. నేర్చుకుంటే ఆ ఇన్కమ్ వచ్చింది అంటే మీరు ఈ మషిన్స్ తీసుకోవాలి. ఈ మషిన్స్ మన దగ్గర చిన్న 550 రూపీస్ది ఇది చిన్న మషిన్ ఉంది. ఈ 550 రూపీస్ చిన్న మషిన్ నుంచి చిన్న ఫ్రేమ్ అవుతుంది.
ఈ ఫ్రేమ్ 200-300లో మార్కెట్లో సేల్ అవుతుంది. మీకు కాస్ట్ ప్రైస్ 50 రూపీస్ 75 రూపీస్ అంతే. తర్వాత అలాగే కొంచెం పెద్ద మెషిన్ తీసుకుంటే ఇది 6500ది మెషిన్ ఉంది. ఇదిలో పెద్ద ఫ్రేమ్ తయారవుతుంది. అండ్ ఇంకా పెద్ద మెషిన్ తీసుకుంటే మన దగ్గర 39 ఇంచెస్ వరకు మెషిన్స్ ఉంది. ఫుల్ ఫోటో ఏదైనా పోర్ట్రేట్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉంది అంటే అది కూడా చేయొచ్చు. ఫోటో స్టూడియోస్ కోసం ఇది మషినరీ కంపల్సరీ. అండ్ ఇది కొత్త ట్రెండ్ కూడా ఇదే. ఫోటో కాపీయర్ ట్రెండ్ డౌన్ అవుతుంది, ఫోటో స్టూడియో ఫోటోగ్రాఫర్ ట్రెండ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బిజినెస్ కూడా మనం అప్గ్రేడ్ చేయాలి. సార్ ఇప్పుడు దసరా దీపావళి వస్తున్నాయి సార్, వీటి కోసం కొత్తగా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు సార్, వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్? అవును, చాలా ఆఫర్స్ ఉంది. మీరు ఏదైనా మషిన్ తీసుకుంటే ఆ మషిన్ది ట్రైనింగ్ ఎలా చేయాలి నేను నేర్పిస్తా. ఏ రా మెటీరియల్ తీసుకోవాలి అది మనం చెప్తాం. ఏ మార్కెట్లో యావరేజ్ సెల్లింగ్ రేట్ ఉంది అది కూడా మీకు చెప్తాం. తర్వాత ఏదైనా రా మెటీరియల్ ఉంది అంటే చిన్న చిన్న రా మెటీరియల్స్ కూడా మీకు అప్ టు రూపీస్ మషిన్స్ బట్టి ఉంది. చిన్న మషిన్ తీసుకుంటే 300 రూపీస్ వరకు రా మెటీరియల్ కూడా ఫ్రీ ఇస్తాం మీకు. పెద్ద మషిన్ తీసుకుంటే అప్ టు 500 to 1000 రూపీస్ రా మెటీరియల్ ఫ్రీ ఇస్తాం. ఇప్పుడు మీ బిజినెస్ చేస్తున్నారు, 4 years అయిపోయింది. ఈ ఫోటోగ్రఫీ ప్రింటింగ్ ఇండస్ట్రీలో మీరు ఉన్నారు, 4 years అయిపోయింది. ఇప్పుడు 4 yearsలో మీకు టెక్నికల్ నాలెడ్జ్ చాలా అయిపోయింది, మీకు చాలా స్పెసిఫిక్ నాలెడ్జ్ అయిపోయింది, చాలా స్పెసిఫిక్ కస్టమర్స్ అయిపోయింది. ఆ స్పెసిఫిక్ కస్టమర్ కోసం స్పెసిఫిక్గా సపరేట్ మషిన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొన్ని కస్టమర్స్ వస్తుంది, నాకు ఐడి కార్డ్ కావాలి అంటే ఐడి కార్డ్ కావాలి అంటే ఐడి కార్డ్ కోసం కటర్స్ కావాలి, ఐడి కార్డ్ కోసం మషినరీ కావాలి అంటే కాబట్టి మన దగ్గర ఐడి కార్డ్ కోసం మషినరీ ఉంది. కొన్ని కస్టమర్స్ చెప్తారు నాకు నా కస్టమైజ్ లగేజ్ ట్యాగ్ కావాలి. ఈ కస్టమైజ్ లగేజ్ ట్యాగ్ కావాలి అంటే ఆ కస్టమైజ్ లగేజ్ ట్యాగ్ కోసం మన దగ్గర వేరే సైజ్ కటర్స్ ఉంది. చాలామంది కస్టమర్స్ ఇలాగా డిజైనర్ అల్యూమినియం ఫ్రేమ్స్కి కటింగ్ చేస్తారు. కొన్ని కస్టమర్స్ ఏదైనా ఇండస్ట్రీస్కి పోతే సెంట్ లేకపోతే కార్ స్టిక్కర్స్ చేస్తారు. ఇలాగా ఏదైనా వేరే షేప్ కటర్స్ కోసం వేరే ప్రోడక్ట్స్ ఉంది. సిమిలర్లీ మీరు స్టిక్కర్స్ చేస్తారు. ఇప్పుడు మీరు ఫోటో స్టూడియో చేస్తే స్టిక్కర్ బిజినెస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సేమ్ మషినరీ ఉంది. మీరు ఫోటో స్టూడియో మషిన్ ఉంది, అదే సేమ్ స్టిక్కర్ మషినరీ కూడా సేమే ఉంది. మీరు ఇలా 3D స్టిక్కర్స్ చేస్తారు, మ్యాట్ స్టిక్కర్ చేస్తారు, స్పార్క్లింగ్ స్టిక్కర్ చేస్తారు, సాటిన్ స్టిక్కర్ చేస్తారు, మన దగ్గర ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్టిక్కర్ చేస్తారు. అదే ఆ సేమ్ మషినరీలో ఎక్స్టెన్షన్ చేస్తే ఈ బిజినెస్ కూడా అయిపోతుంది. మీరు లగేజ్ ట్యాగ్ చేయొచ్చు ఇలాగా, మీరు ఐడి కార్డ్ చేయొచ్చు ఇలాగా. తర్వాత మీరు క్లాస్ మానిటర్ బ్యాడ్జెస్, ఏదైనా స్కూల్కి కాంట్రాక్ట్ వచ్చింది అంటే మీరు ఇయర్ రౌండ్ బిజీ అయిపోతారు. ఏదైనా స్కూల్ బ్యాడ్జెస్, క్లాస్ లీడర్, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ బ్యాడ్జెస్ ఉంది అదిలో బిజీ అయిపోతారు. తర్వాత ఏదైనా రీట్రాక్టర్స్ ఉంది, కంపెనీస్కి కాంటాక్ట్ అయిపోయింది అంటే ఈ రీట్రాక్టర్స్ కంపెనీస్లో చాలా సేల్ అవుతుంది. ఏదైనా ఈవెంట్స్లో మేనేజ్మెంట్లో సేల్ అవుతుంది, ఏదైనా కీ చైన్స్లో సేల్ అవుతుంది. ఈ మొత్తం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఈ మషిన్స్ మనకి కంపల్సరీ. కాంగ్రాచులేషన్స్, ఇప్పుడు మీ బిజినెస్కి 5 years అయిపోయింది. మీకు ఫోటోషాప్ వస్తుంది, కల్డ్రా వస్తుంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, వేరే ప్రోడక్ట్స్ ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఫిట్టింగ్ చేయాలి, ఎలా లామినేషన్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి, మొత్తం మీకు 5 yearsలో మీరు నేర్చుకున్నారు. అండ్ నేను లైన్ బై లైన్ మీకు చూపిస్తున్న ఏమేమి మషిన్ తీసుకోవాలి. ఇప్పుడు 5th yearలో మీరు చిన్న ప్రోడక్ట్స్ ఆపేసి కొంచెం బల్క్ ప్రోడక్ట్స్లో వెళ్ళిపోతారు. బికాస్ 5 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది, మీ దగ్గర స్టాఫ్ ఉంది, మీ దుకాణం కిరాయిలో ఉంది, రెంట్లో ఉంది. ఇప్పుడు కొంచెం పెద్ద పని చేయాలి అంటే మనకి కొంచెం పెద్ద మషిన్స్ తీసుకోవాలి. ఇది మనది రిమ్ కటర్. ఈ రిమ్ కటర్ సింపుల్ మషిన్ ఉంది, ఇది పేపర్ కట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టేసిన ఇక్కడ, ఈ పేపర్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ చేస్తే ఇది పేపర్ కట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా కట్ అయిపోయింది. చిన్నది మషిన్ ఉంది, సింపుల్ మషిన్ ఉంది. ఇదిలో మీరు కస్టమైజ్డ్ టెక్స్ట్ బుక్, కస్టమైజ్డ్ నర్సరీ వర్క్షీట్, స్కూల్స్కి పోయి ఇలాగా కస్టమైజ్ బుక్స్ సేల్ చేయండి. కంపెనీస్కి పోయి రిపోర్ట్స్ ప్రింట్ చేసి కట్ చేసి ఇలాగ ఇవ్వండి కస్టమ్ సైజ్లో. ఇది పెద్ద బల్క్ పని. ఒక స్కూల్ మీరు కాంటాక్ట్ అయిపోయింది అంటే 1000-2000 బుక్స్ ఆర్డర్ ఈజీగా వచ్చేస్తుంది. అది ఆ పని మీరే తీసుకుంటే మీకు డబ్బు ఎక్కువ వస్తుంది. కాదు నేను ఆ ఆర్డర్ తీసుకుంటా, నేను వేరే చోట్ల ఇచ్చేస్తా, ఆ వేరే చోట్ల ఇస్తే ఆ ప్రాఫిట్ కూడా వేరే చోటుకి పోతుంది. మీరు చేస్తే మీకు వస్తుంది. అది మీకు ఇప్పుడు చాలా 4-5 years అయిపోయింది కాబట్టి నేను ఈ మషిన్స్ మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ ఇలాగే చాలా మషిన్స్ ఉంది. మీరు ఫ్లెక్స్ ప్రింటింగ్ చేస్తారు, చాలామంది మార్కెట్ నుంచి ఫ్లెక్స్ చేస్తారు, తర్వాత రిబిటింగ్ కోసం అక్కడే ఇచ్చేస్తారు. ఈ రిబిటింగ్ మషిన్, ఇది మాన్యువల్ రిబిటింగ్ మషిన్. ఈ ఫ్లెక్స్లో రిబిట్స్ కొడతారు ఎండ్లో, అది ఆ కోసం ఒక మషిన్ ఉంది. తర్వాత విజిటింగ్ కార్డ్ చేస్తాం, విజిటింగ్ కార్డ్ని కార్నర్ కటింగ్ చేయాలి అంటే ఈ మషిన్ ఉంది. ఈ మషిన్లో కూడా ఆఫర్ నడుస్తుంది. అండ్ ఇలాగా చిన్న విజిటింగ్ కార్డ్ మషిన్, స్లాట్ కటర్, పాస్పోర్ట్ సైజ్ కటర్, ఏదైనా హోల్ పంచ్ కావాలి అంటే ఆ మొత్తం మషినరీ ఉంది. ఇలాగ హోల్స్ అవుతుంది ఈ మషిన్లో.
ఇలాగ హోల్స్ అవుతుంది. తర్వాత ఏదైనా మీకు చాలా బల్క్లో మీరు సెట్ అయిపోయినారు అంటే ఇది ఫుల్లీ హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ మెషిన్. ఓకే. ఇదిలో 300-400 విజిటింగ్ కార్డ్ ఒకేసారి రౌండ్ కట్ అయిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం ఇండస్ట్రీ స్పెసిఫిక్ మెషిన్స్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మీరు పైన చూస్తున్నారు చాలా గోల్డెన్ లాగా బ్రహ్మాండంగా ఇది ప్రింట్అవుట్స్ కనిపిస్తుంది మీకు. అవును. ఈ ప్రింట్అవుట్స్ చేయాలి అంటే మీరు వెడ్డింగ్ కార్డ్ ఇండస్ట్రీలో వెళ్ళిపోతారు. ఓకే సార్. మీరు ఒకసారి ఫోటోగ్రాఫర్ అయిపోయినారు, ఫోటో స్టూడియో చేస్తున్నారు, కస్టమర్కి ఫోటో ఆల్బమ్ ప్రింట్ చేసి ఇస్తున్నారు అంటే కస్టమర్ వెడ్డింగ్ కార్డ్ కూడా ప్రింట్ చేస్తుంది కదా మీ దగ్గర. అవును సార్. సో ఆ వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేయాలి అంటే ఇలా గోల్డెన్ ప్రింట్ చేయాలి కంపల్సరీ. ఆ గోల్డెన్ ప్రింటింగ్ కోసం కూడా మషిన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటో స్టూడియో కావాలి జిరాక్స్ షాప్ ఇండస్ట్రీలో డీప్లో పోతున్నారు అంటే మీరు థీసస్ బైండింగ్ చేయాలి. ఏదైనా పిహెచ్డి కాలేజ్ స్టూడెంట్స్ అంటే థీసస్ బైండింగ్ చేస్తారు. ఆ థీసస్ బైండింగ్ కోసం కూడా ఇది గోల్డెన్ ప్రింటే వస్తుంది. ఓకే. మీరు నార్మల్ జిరాక్స్ బుక్ చేస్తే 20-30 రూపీస్ వస్తుంది. ఆ సేమ్ థీసస్ బైండింగ్ బుక్ చేస్తే 1000 రూపీస్ వస్తుంది. ఓకే. సో ఎక్కువ డబ్బు ఎక్కడ ఉంది మీరు కూడా అక్కడే పోవాలి. అవును. సో అలాగా మషిన్స్ కూడా ఉంది మన దగ్గర. అదిలో కూడా 10 కలర్స్ ఉంది మన దగ్గర. గోల్డెన్ కలర్లో 10 కలర్స్ ఉంది. ఇది కొంచెం జనరల్ ప్రోడక్ట్స్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ మీకు ఏదైనా ప్రింట్ షాప్ సెటప్ చేస్తే ఆల్మోస్ట్ కంపల్సరీగా యూస్ చేయాలి. ఇది ఉంది లామినేషన్ మషిన్. అవును. లామినేషన్ మషిన్ చిన్న ఎక్దమ్ లో కాస్ట్లో కావాలి అంటే ఇది కూడా ఉంది మన దగ్గర. హెవీ డ్యూటీలో కావాలి అంటే ఇంపోర్టెడ్ సన్కెన్ బ్రాండ్లో కూడా ఉంది. విజిటింగ్ కార్డ్ లామినేషన్, బ్రౌచర్ లామినేషన్, వెడ్డింగ్ కార్డ్ లామినేషన్, ఏదైనా పోస్టర్ లామినేషన్ కావాలి అంటే ఆ హెవీ డ్యూటీ కింద మషిన్స్ ఉంది మన దగ్గర. ఓకే. ఈ మషిన్ ఎంత ఉంటాయి సార్? ఈ ప్రైస్ అంటే 33,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 57-58,000 వరకు రేంజ్ ఉంది. ఓకే. ఈ మషిన్ తీసుకుంటే ఆ మషిన్కి ట్రైనింగ్ కూడా ఇస్తాం మనం. ఒక హాఫ్ డే పడుతుంది. మనమే మీకు ట్రైనింగ్ ఇస్తుంది. రా మెటీరియల్ కూడా నానే మీకు ట్రైనింగ్లో ఇచ్చేస్తా. ఓకే. లేకపోతే మీకు టెస్టింగ్ కావాలి, నా దగ్గర పేపర్స్ ఉంది, ఆర్డర్స్ ఉంది, ఎలా అవుట్పుట్ వస్తుంది నాకు తెలియదు, ఒకసారి డెమో చూపిస్తారా అంటే మీ పేపర్స్ మీరే తీసుకురండి. మీ పేపర్స్కి నేను లామినేషన్ చేసి చూపిస్తా. మీరు కస్టమర్ నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆర్డర్ తీసుకోండి, ఓకే. తర్వాత మషిన్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే. ఈ మషిన్స్ మన దగ్గర 365 డేస్ రెడీ ఉంది. ఓకే. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు, నేను మీకు 5 years ప్లాన్ ఇచ్చేసిన. ఇప్పుడు 5 yearsలో మషిన్ 100% కొంచెం రిపేర్ వస్తుంది, డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ టైంలో మీరు ఏం చేస్తారు? ఆ డ్యామేజ్ టైంలో మీరు మళ్ళీ నా దగ్గర వస్తారు, స్పేర్ పార్ట్స్ తీసుకుంటారు. ఈ స్పేర్ పార్ట్స్ మన దగ్గర నేను ఏమేమి మషిన్ సేల్ చేస్తున్నా ఆ మషిన్స్కి నేను స్పేర్ పార్ట్ మెయింటైన్ చేస్తున్నా. మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అంటే నేను ఆ స్పేర్ పార్ట్స్ మీకు కొరియర్ చేసేస్తా, మీరు ఫిట్ చేయండి. లేకపోతే మీరు ఆ మషిన్ మా ఆఫీస్కి తీసుకురండి, మనం స్పేర్ పార్ట్ ఫిట్ చేసి మీకు ఇస్తాం. ఛార్జెస్ ఏముంది ట్రాన్స్పరెంట్గా మీకు చెప్పేస్తుంది. ఓకే. సో మన దగ్గర సర్వీస్ ఉంది, స్పేర్ పార్ట్ ఉంది, ట్రైనింగ్ ఉంది, మషిన్స్ ఉంది. ఇక్కడ షోరూంలో మొత్తం డెమో కూడా ఉంది. సో ఎండ్ టు ఎండ్ మీకు ఏదైనా క్వశ్చన్ ఉంది అంటే మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా మీకు ఒక సైడ్ బిజినెస్ ఐడియా. మీ దగ్గర ఆల్రెడీ ఒక ఫోటో కాపీయర్ షాప్ ఉంది, లేకపోతే ఫోటో స్టూడియో ఉంది, లేకపోతే మీరు ప్రింట్ షాప్లో ఆల్రెడీ చేస్తున్నారు, లేకపోతే యువర్ ఏ కాలేజ్ స్టూడెంట్ ఆర్ యువర్ ఏ హౌస్ మేకర్ ఆర్ యువర్ హౌస్ వైఫ్. మీకు మీ దగ్గర టైం ఉంది, టాలెంట్ ఉంది, బట్ ఆ టాలెంట్కి అప్లై ఎలా చేయాలి అంటే ఈ ఏరియాలో అప్లై చేయొచ్చు. ఇది ఉంది బ్యాడ్జెస్ మేకింగ్ మషిన్. బ్యాడ్జెస్ అంటే ఇలాగా కనిపిస్తుంది. ఓకే సార్. ఇది స్క్వేర్ బ్యాడ్జ్ ఉంది, ఇది రౌండ్ బ్యాడ్జ్ ఉంది, ఇది పెద్ద సైజ్ ఉంది, అందులో చిన్న సైజ్ కూడా ఉంది మన దగ్గర, రెక్టాంగిల్ షేప్లో కూడా ఉంది ఇలాగా. ఓకే సార్. సో ఈ మొత్తం బిజినెస్ సెటప్కి మీకు ఎక్కువ అవసరం ఏం లేదు. ఒక టేబుల్ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది, కొంచెం హార్డ్వేర్ కోసం టాలెంట్ ఉంది అంటే మీరు ఈజీగా ఈ బిజినెస్కి స్టార్ట్ చేయొచ్చు. ఇందులో మీరు బ్యాడ్జెస్ చేయొచ్చు, కీ చైన్ చేయొచ్చు, మ్యాగ్నెట్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేయొచ్చు, ఇలాగ షర్ట్ మ్యాగ్నెట్ కూడా చేయొచ్చు. సో ఒకటే మషిన్లో 4-5 ప్రకారంగా మీకు 4-5 ఆప్షన్స్ యూ హ్యావ్. ఓకే. అండ్ ఇందులో ఎక్కువ జస్ట్ ఫోటోషాప్ ఇఫ్ యూ హ్యావ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ అండ్ గుడ్ మార్కెటింగ్ స్కిల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, యూ కెన్ ఈజీలీ డూ దిస్ బిజినెస్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో పోయి బ్యాడ్జెస్ బిజినెస్ టైప్ చేయండి, మీకు హండ్రెడ్స్ ఆఫ్ హౌస్ వైఫ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ కనిపిస్తుంది. చాలామంది ఈ బిజినెస్ చేస్తున్నారు అండ్ ఆ మొత్తం మన కస్టమర్సే అండ్ మనం ఈ మషిన్స్ సప్లై చేస్తున్నాం. ఇది బ్యాడ్జెస్ బిజినెస్ ఉంది. నేను ఇప్పుడు ఒక బ్యాడ్జ్ ఎలా తయారు చేయాలి మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ బిజినెస్ ఉంది, బ్యాడ్జెస్ బిజినెస్, లేకపోతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ది బిజినెస్. ఈ బిజినెస్ కోసం ఫస్ట్ మీరు ఇలాగ బ్యాడ్జ్ డిజైన్ తయారు చేయాలి, తర్వాత ప్రింట్ చేయాలి. డిజైనింగ్ ఎలా చేయాలి, ప్రింటింగ్ ఎలా చేయాలి అది మనం మీకు నేర్పిస్తాం. తర్వాత ఇప్పుడు కటింగ్ అండ్ ఫిట్టింగ్ ఎలా చేయాలి అది మీకు ఈ వీడియోలో నేర్పిస్తా. ఫస్ట్ పేపర్ పెట్టేసి ఈ కటర్లో ఇలాగా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మీరు చూస్తారు చాలా ఫినిషింగ్ నుంచి ఇదిలో కట్ వస్తుంది. కటర్ ఎక్దమ్ హెవీ డ్యూటీ ఉంది. ఈ కటర్ నుంచి మీరు విజిటింగ్ కార్డ్ కూడా చేయొచ్చు, ఐడి కార్డ్ కూడా చేయొచ్చు, బ్యాడ్జెస్ కూడా చేయొచ్చు, అండ్ ఏదైనా
స్టిక్కర్ కటింగ్ చేయాలి అంటే అది కూడా చేయొచ్చు, మ్యాగ్నెట్ స్టిక్కర్స్ చేయాలి అంటే అది కూడా చేయొచ్చు. సో ఒకటే మషిన్లో 10 రకాల బిజినెస్ అయిపోతుంది. ఇప్పుడు ఇదిలో డై కటింగ్ చేద్దాం. ఈ డై కటింగ్లో ఇది రౌండ్ షేప్ ఉంది. ఈ రౌండ్ షేప్ కట్టర్కి మనం డై కటర్ చెప్తాం టెక్నికల్ లాంగ్వేజ్లో. మీరు రౌండ్ కటర్ చెప్పండి. తర్వాత ఈ డై కటర్లో రౌండ్ షేప్ కట్ అవుతుంది. ఈ రౌండ్ షేప్ నుంచి మీరు ఎలక్షన్ బ్యాడ్జెస్ చేయొచ్చు, బటన్ బ్యాడ్జ్ చేయొచ్చు, తర్వాత ఏదైనా స్టిక్కర్స్ కావాలి అంటే అది చేయొచ్చు, మార్కెటింగ్ లేబుల్స్ కావాలి అంటే అది కూడా చేయొచ్చు. సేమ్ ఈ చిన్న మషిన్ నుంచి కూడా మీరు 3 బిజినెస్ చేయొచ్చు. మీకు రావాల్సింది టెక్నిక్ అండ్ సాఫ్ట్వేర్ కొంచెం హెల్ప్ కావాలంటే మనం మీకు ఇస్తాం, రెఫరెన్సెస్ కూడా ఇచ్చేస్తాం. ఫోటోషాప్ కాల్డ్రా నేర్పిస్తే అది ఒక చిన్న ఐటమ్ మీరు నేర్చుకుంటే మీకు 10 రకాల ఇన్కమ్స్ ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ బ్యాడ్జ్ మషిన్. ఈ బ్యాడ్జ్ మషిన్లో కూడా మీరు కౌంట్ చేయండి ఏమేమి బిజినెస్ చేయొచ్చు. మనం కీ చైన్ చేయొచ్చు, బ్యాడ్జెస్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేయొచ్చు, షర్ట్ మ్యాగ్నెట్ చేయొచ్చు, అండ్ ఇంకా చాలా కొంచెం మీరు క్రియేటివ్ రెజిన్ ఆర్ట్ కూడా చేస్తారు అంటే దీని నుంచి ఏదైనా వేరే కొత్త పని కూడా చేయొచ్చు. అండ్ నోటీస్ బోర్డ్లో రెడ్ అండ్ గ్రీన్ డాట్స్ అండ్ మార్కర్స్ అండ్ ఏదైనా ప్రోగ్రెస్ షో చేయాలి అంటే ఫ్యాక్టరీస్లో అది అక్కడ కూడా ఈ మషిన్స్కి యూజ్ చేస్తాం అవుట్పుట్కి. తయారు చేయాలంటే చాలా సింపుల్ ప్రాసెస్. రా మెటీరియల్ మనం మీకు సెట్ ఇచ్చేస్తా. మీరు 10 చోటుకి పోవాలి ఏం అవసరం లేదు. ఫస్ట్ మెటల్ ప్లేట్ పెట్టేసి, పేపర్ పెట్టేసి, తర్వాత ఒక ప్లాస్టిక్ ఇది ఫిలిం పెట్టేసి వాటర్ ప్రూఫ్ అయిపోతుంది ఇది. తర్వాత పైన నుంచి కొంచెం గట్టిగా కొట్టేసేయాలి. లేడీస్, జెంట్స్ ఆర్ ఎనీ కాలేజ్ పీపుల్ ఆల్సో ఈజీలీ కెన్ ఆపరేట్ దిస్ మషిన్. నో ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్. స్లైడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే మీకు 20 రూపీస్ వచ్చేసింది. మీకు కాస్ట్ ప్రైస్ పడింది 5 రూపీస్, 6 రూపీస్. మీరు సేల్ చేస్తారు 20 రూపీస్. ఇప్పుడు ఈ సేమ్ ఐటమ్ అమెజాన్లో సెర్చ్ చేయండి, బ్యాడ్జెస్ 150-200 రూపీస్ మీకు కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది 200 రూపీస్లో సేల్ చేస్తున్నారు. మీరు కొంచెం టైం ఇవ్వాలి, డిజైన్ మంచిగా చేసేయాలి, కస్టమర్కి సర్వీస్ ఇస్తే, కొరియర్ ఇస్తే మీకు ఈజీగా బిజినెస్ వచ్చేస్తుంది. సో ఇలాగా ఒక సింపుల్ ఒక ఐడియా ఇచ్చిన. మీరు మన షోరూంలో వస్తే ఇలాగా ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంది. మీరు మెల్లగా స్టార్ట్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉంది మన దగ్గర. ఇది మొత్తం ప్లాస్టిక్ యాక్సెసరీస్, ఐడి కార్డ్, లాన్యార్డ్, ట్యాగ్స్, బ్యాడ్జెస్, కీ చైన్స్, మ్యాగ్నెట్, స్టిక్కర్స్లో యూజ్ అవుతుంది. ఈ చాలా యాక్సెసరీస్ ఉంది, చాలా టెక్నికాలిటీస్ ఉంది. ఈ మొత్తం మీకు డే 1లో వస్తలేదు. మీకు స్లోలీ మెల్లగా ఎప్పుడైనా ఆర్డర్స్ వస్తే మీరు మన కాంటాక్ట్లో ఉన్నారు. నా యూట్యూబ్ ఛానల్ ఉంది అభిషేక్ ప్రోడక్ట్స్ మీద, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, అదిలో ఫాలో చేయండి. ఒక్కొక్క వీడియోస్ మీరు చూస్తే మీకు ఇది ట్రైనింగ్ అయిపోతుంది. ఎప్పుడైనా కస్టమర్ వస్తుంది మీకు తెలీదు, ఏదైనా రెగ్యులర్ కస్టమర్కి సడన్గా కొత్త రిక్వైర్మెంట్స్ వస్తుంది, మీకు నాలెడ్జ్ ఉంది ఈ యాక్సెసరీస్ మన దగ్గర ఉంది అంటే మీరు ఆ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ఈడి ఫ్రేమ్స్ ఉంది, లైట్ వస్తుంది ఇదిలో. తర్వాత ఇది స్టాండింగ్ ఫ్రేమ్స్ ఉంది, ఇదిలో నా ప్రోడక్ట్స్ పెట్టేసిన. మీరు కొంచెం క్రియేటివ్ ఉన్నారు అంటే మీరు ఇక్కడ కస్టమర్ది గెట్ గూగుల్ రివ్యూ 5 స్టార్, స్కాన్ QR కోడ్ ఫర్ పేమెంట్, అలాగా కొంచెం క్రియేటివ్స్ పెడితే ప్రోడక్ట్స్ తొందరగా సేల్ అవుతుంది. అలాగే చిన్న ఫ్రేమ్స్, పెద్ద ఫ్రేమ్స్ కూడా ఉంది మన దగ్గర. ఇంకా కొంచెం మీరు టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉన్నారు అంటే మీరు ఇలాగా స్క్రాచ్ స్టిక్కర్ కూడా చేయొచ్చు, లాటరీ టికెట్స్ చేయొచ్చు. ఇది మన దగ్గర స్క్రాచ్ స్టిక్కర్ ఉంది, ఇలా చూడండి స్క్రాచ్ అయిపోయింది కదా. అవును సార్. ఈ జస్ట్ 3 years బ్యాక్ ఈ సేమ్ స్క్రాచ్ స్టిక్కర్ చేయాలంటే 1.5 lakh మషిన్ ఉంది. ఓకే. ఇప్పుడు మషిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. మొత్తం మీరు కొంచెం టెక్నికల్గా ఉన్నారు అంటే మీరు ఈజీగా చేయొచ్చు అట్ 0 కాస్ట్. ఇది మొత్తం మన దగ్గర అప్ టు 50 వెరైటీస్ ఆఫ్ ఐడి కార్డ్ హోల్డర్స్, ట్రాన్స్పరెంట్, ప్లాస్టిక్, కార్పొరేట్, స్కూల్, కంపెనీస్, ఈవెంట్. మీరు మీ కస్టమర్ నో మ్యాటర్ వాట్ టైప్ ఆఫ్ కస్టమర్ యూ హ్యావ్, మన దగ్గర ఆ కస్టమర్ కోసం ఏదైనా ఐటమ్ ఉంది. మీ దగ్గర ఆర్డర్ ఉంది అంటే మన దగ్గర ప్రోడక్ట్ ఉంది. అండ్ కొన్నిసారి కస్టమర్ దగ్గర ఫారెన్ నుంచి పోయి ఏదైనా కొత్త డిజైన్స్ తీసుకొస్తారు, అది కూడా మీరు మాకు వాట్సాప్ చేస్తే మీకు అరేంజ్ చేసి హెల్ప్ చేసి మీకు గైడ్ చేస్తా, నో ప్రాబ్లం. సో బ్యాడ్జెస్ ఎలా చేయాలి మీకు గ్రిప్ వచ్చింది. తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఈవెంట్స్ ఉంది, మ్యారథాన్ ఉంది, ఏదైనా ట్రైన్ రైడ్స్ ఉంది, జాయ్ రైడ్స్ ఉంది, ఏదైనా థీమ్ పార్క్ ఉంది, అలాగే ఏదైనా ఫ్యామిలీ కనెక్షన్ కోసం ఏదైనా ట్రిప్లో పోతున్నాం, ఆ మ్యాచింగ్ టీషర్ట్స్ ఇవ్వాలి, మ్యాచింగ్ క్యాప్స్ ఇవ్వాలి, టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ ఉంది, ఆ మొత్తం బిజినెస్ ఈ మషిన్స్లో అవుతుంది. ఇది పెద్ద టీషర్ట్ కోసం, ఇది చిన్న టీషర్ట్ కోసం, ఇది ఫైన్ వన్ టీషర్ట్, మగ్, కప్, ప్లేట్, సాసర్, ఇలా కప్స్ కూడా చేయొచ్చు మీరు. ఓకే. ఇలా కప్స్ కూడా చేయొచ్చు, చాయ్ ప్లేట్కి కూడా చేయొచ్చు, ఈటింగ్ ఫుడ్ ప్లేట్స్కి యూ కెన్ డూ, టీషర్ట్స్ యూ కెన్ డూ, క్యాప్స్ యూ కెన్ డూ, బాటిల్స్ యూ కెన్ డూ,
దెన్ యూ కెన్ డూ స్మాల్ క్యాప్స్ అండ్ దెన్ యూ కెన్ డూ చిన్న లోగో ప్రింటింగ్ కూడా చేయాలి అంటే ఈ మషిన్స్లో అయిపోతుంది. ఇది చాలా స్మాల్ సైజ్ మషిన్స్, బట్ చిన్న సైజులో కూడా మీకు బిజినెస్ ఆపర్చునిటీ చాలా ఉంది. ఇప్పుడు మీరు చెప్తారు, అరే సార్ ఇది టీషర్ట్ ప్రింటింగ్ చాలా పాత బిజినెస్, చాలామంది అయిపోయినారు, మార్కెట్ లేదు, మార్జిన్ లేదు. ఈ మొత్తం కథ 10 years బ్యాక్ కూడా అదే ఉంది, ఈ రోజు కూడా అదే ఉంది, 10 years తర్వాత కూడా ఆ సేమ్ కథ ఉంది. కాంపిటీషన్ విల్ ఆల్వేస్ బీ దేర్. బట్ కాంపిటీషన్ దగ్గర అంత హార్డ్ వర్కింగ్ ఉందా, కాంపిటీషన్ దగ్గర అంత టైం ఉందా, లేకపోతే కస్టమర్ కాంటాక్ట్ లేదు కదా, ఇన్స్టెంట్ సర్వీస్ కూడా కావాలి కదా. రేట్ ఎనీవన్ కెన్ గివ్ చీప్ రేట్, బట్ యూ హ్యావ్ టు గివ్ క్వాలిటీ టు యువర్ కస్టమర్స్. ఆ క్వాలిటీ ఇస్తే మీకు కస్టమర్స్ 100% వస్తారు. సో బిస్లరీ బాటిల్ ఎందుకు, వైజ్ ఎవ్రీ వన్ బయింగ్ బిస్లరీ వాటర్, క్వాలిటీ ఉంది కాబట్టే కదా. 5 rupees ఆల్సో యూల్ ఫైన్ వాటర్, బట్ యుల్ నాట్ టేక్ దట్ వన్. సో మీరు కూడా మీ కస్టమర్స్కి క్వాలిటీ ఇవ్వండి, కొంచెం మంచి డిజైన్ ఇవ్వండి, కొంచెం మంచి డార్క్ ప్రింట్స్ ఇవ్వండి, మీకు కూడా బిజినెస్ 100% వస్తుంది. ఇప్పుడు నేను మీకు మొత్తం 5 years ప్లాన్ ఇచ్చేసిన, ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఏమేమి చేయాలి. బట్ మీరు చెప్తున్నారు నా దగ్గర అంత టైం లేదు, నాకు ఈ రోజే బిజినెస్ స్టార్ట్ చేయాలి, నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. దగ్గర మీకోసం చాలా ప్రోడక్ట్స్ ఉంది. ఇదిలో మీ దగ్గర 10,000 వర్క్ రూపీస్ ఉంది అంటే మీరు ఈ 10 రకాల బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఉంది ట్రోఫీ స్టిక్కర్. ఇది ఏదైనా మార్కెట్ నుంచి ట్రోఫీ పర్చేస్ చేసి ఆ మీద స్టిక్కర్ చేయాలి అంటే ఈ ట్రోఫీ స్టిక్కర్స్. ఇప్పుడు ఈ ట్రోఫీ స్టిక్కర్ ఎలా ప్రింట్ చేయాలి, ఒక నార్మల్ ఇంక్జెట్ ప్రింటర్లో ప్రింట్ అయిపోతుంది. ఇంక్ ట్యాంక్, ఈకో ట్యాంక్, ఇంక్ జెట్, ఎప్సన్, హెచ్పి, క్యానన్, ఏదైనా ప్రింటర్ మీ ఇంట్లో ఆల్రెడీ ఉంది ఏమో, మీ ఆఫీస్లో ఆల్రెడీ ఉంది ఏమో, ఆ ప్రింటర్లో ఇది ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఇది వాటర్ ప్రూఫ్ నాన్ టేరబుల్ ఏపీ స్టిక్కర్, ఐడి కార్డ్ తయారవుతుంది. అది కూడా నార్మల్ ఇంక్జెట్ ప్రింటర్. ఇది చాక్లెట్ స్టిక్కర్, ఇది ఫోటో స్టిక్కర్, లేబుల్స్లో యూజ్ అవుతుంది. తర్వాత ఏదైనా పిల్లల కోసం స్టిక్కర్స్ చేయాలంటే అది ఉంది. చాక్లెట్స్ తయారు చేస్తారు, చాక్లెట్కి కూడా లేబుల్ స్టిక్కర్ తయారు చేస్తాం, అది ఆ స్టిక్కర్ ఉంది మన దగ్గర. సో ఇలాగా ఎల్ఈడి ప్యానల్స్ ఉంది, ఎల్ఈడి ఫ్రేమ్స్ ఉంది. ఇదిలో మీరు సమ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టేసి సేల్ చేస్తే ఈజీగా డబ్బు వస్తుంది. ప్రింటర్ ఏముంది, 7,000-8,000 9,000 రూపీస్ ప్రింటర్ ఉంది, అదిలో మొత్తం బిజినెస్ అయిపోతుంది. ఇది ఐడి కార్డ్ కోసం పేపర్, ఇది ఎల్ఈడి కోసం పేపర్, ఇది డెకరేషన్ కోసం ట్రాన్స్పరెంట్ పేపర్, ఇది ట్రాన్స్పరెంట్ స్టిక్కర్, మార్కెటింగ్లో లేబుల్స్లో బాటిల్స్లో పెడతాం కదా. తర్వాత స్టాంప్ తయారు చేస్తాం మనం, పేడ్ స్టాంప్, షాప్ స్టాంప్, ఆ కోసం పేపర్. తర్వాత మొబైల్ బ్యాక్ సైడ్లో స్టిక్కర్ పెడతాం మనం, ఆ కోసం ఒక పేపర్ ఉంది. మీరు బ్రౌచర్ ప్రింట్ చేస్తారు, ఆ కోసం ఒక పేపర్ ఉంది. మీరు ఓషన్ పార్క్లో పోతే, రామోజీ ఫిల్మ్ సిటీలో పోతే చేతిలో ఒక అది బ్యాండ్ పెడుతుంది, ఆ బ్యాండ్ కూడా మీ చిన్న హోమ్ ప్రింటర్లో ప్రింట్ అయిపోతుంది. మీ దగ్గర జస్ట్ విల్ పవర్ మీరు పెట్టాలి లోపట్ల, కస్టమర్స్కి అట్రాక్ట్ చేయాలి, ప్రోడక్ట్స్ ప్రింట్ చేసి కొట్టేసేయాలి. ఇది కూడా కాదు, ఇంకా ఉంది మన దగ్గర గోల్డెన్ స్టిక్కర్స్ ఉంది. ఏదైనా ప్రీమియం కస్టమర్ ఉంది, పర్ఫ్యూమ్ బాటిల్ కస్టమర్స్ ఉంది మీ దగ్గర, ఆ పర్ఫ్యూమ్ మీద ఇది స్టిక్కర్స్ పెట్టండి. లేకపోతే మీరే అచార్, పర్ఫ్యూమ్ మీరే తయారు చేస్తున్నారు ఇంట్లో కిచెన్లో, ఆ మీద మీరు అది గోల్డెన్ సిల్వర్ స్టిక్కర్ ప్రింట్ చేసి ప్రీమియం బ్రాండింగ్, లగ్జరీ బ్రాండింగ్ చేయండి. విజిటింగ్ కార్డ్ ప్రింట్ చేయొచ్చు, తర్వాత సర్టిఫికేట్ ప్రింట్ చేయొచ్చు. లేకపోతే లేబుల్ స్టిక్కర్స్ ఉంది కదా, నేమ్ లేబుల్స్ బుక్ మీద పెట్టాం, అది ఆ కోసం కూడా మన పేపర్ ఉంది. సో మీరు బిజినెస్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉంది. మోర్ దెన్ 10 ఆప్షన్స్ ఐ హావ్ షోన్ యూ జస్ట్ ఫ్రమ్ ఎ నార్మల్ छोटा सा 9,000 రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇంకా మీరు కొంచెం 30,000-40,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఐడి కార్డ్ బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, అది చూపిస్తా. ఫర్ ఐడి కార్డ్ అలాగా బిజినెస్ చేస్తే 31,500 రూపీస్లో మీరు ఐడి కార్డ్ బిజినెస్కి ఫుల్ ఫ్లెజ్ స్టార్ట్ చేయొచ్చు. ఇదిలో ఒక ప్రింటర్ వస్తుంది, హెవీ డ్యూటీ లామినేషన్ మషిన్ వస్తుంది, హెవీ డ్యూటీ కటర్ వస్తుంది, తర్వాత ఒక డై కటర్ కూడా వస్తుంది. ఈ మొత్తం మషిన్స్కి కలిపితే ఒక ఐడి కార్డ్ ఈజీగా తయారైపోతుంది. ఇప్పుడు ఆర్డినరీ ఐడి కార్డ్ కాదు, వాటర్ ప్రూఫ్, ఫ్లెక్సిబుల్, నాన్ టేరబుల్ ఐడి కార్డ్. ఇలాగా ఈ హై క్వాలిటీ ఐడి కార్డ్, పీవీసీ ప్లాస్టిక్ అలాగా ఐడి కార్డ్ మీకు 31,500లో మీరు ఆ బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఒక్క స్కూల్ మీకు దొరికింది అంటే ఆ కథ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఒక ఐడి కార్డ్ తయారు చేస్తే 4-5 రూపీస్లో తయారైపోతుంది. ఒక స్కూల్కి ఐ థింక్ మీరు 40-50 రూపీస్లో విత్ ట్యాగ్ ప్రింటింగ్ ఫోటోగ్రఫీ చేస్తే 40-50 రూపీస్లో ఒక స్కూల్కి ఐడి కార్డ్ మీరు తయారు చేసి ఇవ్వచ్చు. ఏదైనా మీ బిల్డింగ్లో, మీ లొకాలిటీలో ఐడి కార్డ్ తయారు చేసి ఇస్తే 100-200 రూపీస్ ఈజీగా మీరు ఇస్తారు. ఇప్పుడు నేను మీకు పీవీసీ ఐడి కార్డ్ ఎలా తయారు చేయాలి నేర్పిస్తున్న. ఇప్పుడు ఇలాగా మల్టీ కలర్ ట్యాగ్స్కి, ఐడి కార్డ్ ల్యాన్యార్డ్స్కి మల్టీ కలర్ ఎలా ప్రింట్ చేయాలి, డిజిటల్ ప్రింటింగ్ ఎలా చేయాలి అంటే ఆ కోసం ఈ మషిన్ ఉంది. ఈ మషిన్ 2,13,000 రూపీస్ది సెటప్ ఉంది. ఇదిలో మీరు 11,000 ఐడి కార్డ్ ట్యాగ్స్ చేయొచ్చు. అండ్ ఈ సంబంధించి మషిన్, మెటీరియల్, టెక్నికల్ సపోర్ట్, సాఫ్ట్వేర్, సెట్టింగ్స్, స్పేర్ పార్ట్స్ కూడా మొత్తం ఇచ్చేస్తున్నాం మనం మీకు. అండ్ అందులో మీరు 11,000 ట్యాగ్స్ ఈజీగా చేయొచ్చు.
అండ్ ఒక ట్యాగ్ మీరు తయారు చేస్తే ఇది ఐడి కార్డ్ లామినేట్ తయారు చేస్తే 10 రూపీస్ మీకు పడుతుంది. అండ్ ఈజీలో మార్కెట్లో ఈజీలీ ఇట్ ఈస్ సెలింగ్ ఫర్ 25 రూపీస్. సో మా స్పెషాలిటీ ఏముంది అంటే వీ స్పెషలైజ్ ఇన్ మషిన్ మెటీరియల్ అండ్ బల్క్ హోల్సేల్. మనం ప్రింటింగ్ చేయాలి అంటే మాకు అంత అవసరం లేదు, అంత ఇష్టం కూడా లేదు. మన ఫోకస్ అంటే హోల్సేల్లో ఉంది, బల్క్ క్వాంటిటీస్లో మనం సేల్ చేస్తున్నాం. ప్రింటింగ్ పనిలో మీకు 100, 200, 500 అలాగ ఆర్డర్స్ వస్తే మీరే మీ ఆఫీస్లో, మీ ఇంట్లో, లేకపోతే మీ గోదాంలో చేయొచ్చు. అలాగే మషిన్ మెటీరియల్ టెక్నికల్ కూడా మనం ఇస్తున్నాం. మన దగ్గర చాలామంది మహారాష్ట్ర, గుజరాత్, నార్త్ ఇండియా, జమ్మూ కాశ్మీర్ నుంచి చాలా కస్టమర్స్ వస్తుంది. 1 day 2 day దిల్ స్టే అట్ మై ఆఫీస్. అండ్ మనం మొత్తం ట్రైనింగ్ సెటప్ కూడా తయారు చేసి ఇస్తున్నాం. మీరు కూడా ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే వరంగల్, గుంటూరు, గుట్టి ఏదైనా ఏరియాలో ఉన్నారు అంటే మీరు కూడా మా ఆఫీస్కి ఒకసారి రండి. అండ్ మా ఆఫీస్ కూడా ప్యారడైజ్ మెట్రో స్టేషన్ ఉంది, అక్కడ నుంచి 2 minutes. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ నుంచి 2 minutes. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వస్తారు అంటే అక్కడ నుంచి కూడా 2 minutes. సో ఎక్దమ్ సెంటర్ పాయింట్లో ఉన్నాం మనం. మీరు ఎప్పుడైనా వస్తే మోస్ట్ వెల్కమ్. అండ్ మా షాప్ పేరు ఉంది అభిషేక్ ప్రోడక్ట్స్ ఇన్ మినర్వా కాంప్లెక్స్, SD రోడ్ నియర్ ప్యారడైజ్.